సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి యశస్ వ్లాగ్స్. నిన్నైతే సగ్గు బియ్యం వడియాలు పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే బియ్యంతో ఆనియన్ వడియాలు పెడదాం. చూడండి, నైట్ మొత్తం ఈ బియ్యం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ దోశల పిండి లాగా పట్టాలి. తర్వాత 3 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసి 3 ఉల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టాలి. మేమైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం. అవి 1/2 kg ఉంటాయి. అందులో మేము ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాము. 4 గ్లాసెస్ వాటర్ హీట్ ఎక్కాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నువ్వులు జీలకర్ర పక్కన పెట్టుకున్నాము. ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడకపెట్టాలి. చూడండి, ఇలా రావాలి. తర్వాత నువ్వులు జీలకర్ర సాల్ట్ ఆ 3 వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మిక్స్ చేసిన తర్వాత దోశల పిండి లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, పోస్తూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇట్లా అవ్వాలి పిండి. చూడొచ్చు మీరు. మన చేతికి వాటర్ తోటి తడి చేసుకొని పిండిని టచ్ చేస్తే మనకు పిండి టచ్ అవ్వకపోతే మన చేతికి అప్పుడు ఉడికినట్టు అది. ఇప్పుడైతే పిండి మురుకుల పావులో పెట్టుకొని రింగ్స్ లాగా ఇలా చేసుకోవాలి. మీరు చూడవచ్చు వీడియోలో. చూడండి, ఇలా ఇప్పుడు మొత్తం పెట్టేసేయాల. చూడవచ్చు మీరు. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఎండబెట్టుకున్నాం మేము. ఎలా వచ్చాయో చూడండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్